శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారము. మనకు మే నెల మాస ఫలితాల్లో వైశాఖ మాసము. ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు, అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు, దాన ధర్మాలు, అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి. ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు, అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవతానుగ్రహం పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం, పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు. అలానే అక్షయ తృతీయ, పరశురామ జయంతి, గంగోతరుణము, అలానే మనకు వైశాఖ పౌర్ణిమ, అలానే ఏకాదశి, చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి, ఇలాంటి పర్వదినాలు అనేకం కూడా మనకు గోచరిస్తున్నాయి. అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది, పద్మపురాణం తెలుపబడింది. కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్ర యాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే కూడా ఇటువంటి హోమ వ్రత నియమాలు పాటించి, ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైన దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది. ముఖ్యంగా విష్ణుప్రీతి అయినటువంటి మాసము వైశాఖ మాసం. కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి. ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది. ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ అయిన తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ, అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి 18వ తారీఖు నుంచి కుంభ సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో. అలాగే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు. ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది. అలానే బుధుడు కూడా అతిచారంతో 2వ రాశిలో మారుతున్నాడు. మేషంలోకి 6వ తారీఖు వచ్చి, అట్లానే మళ్ళీ మే 6 నుంచి మేష సంక్రమణం మేషంలో సంచరిస్తూ బుధుడు మే 23 నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా. ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు. ఇదంతా గమనిస్తూ ద్వాదశ రాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదనుగుణంగా కార్యక్రమాలు, శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది. మంగళం మహత్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఈ యొక్క మే మాసము వైశాఖ మాసంలో మనకు ఈ యొక్క మాసంలో మకర రాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే మకర రాశి ఉత్తరాషాక్షరం 2, 3, 4 పాదాలు, శ్రవణాక్షరం 4 పాదాలు, ధనిష్టాక్షరం 1, 2 పాదాలు మకర రాశి. ఈ మకర రాశికి జన్మస్థానం ద్వితీయంలో రాహువు, తృతీయంలో శని శుక్రుడు, చతుర్థమందు బుధుడు, పంచమందు రవి యొక్క సంచారం చేయటం మే 14 నుంచి, అలానే షష్ఠస్థానంలో గురువు సంచారం చేయడం మే 14 నుంచి, మే 18 నుంచి రాహుకేతులు మార్పు వల్ల ద్వితీయ స్థానము, అట్లాగే అష్టమ స్థానం సంచారం చేస్తున్నాడు. కుజుడు సప్తమ స్థానం సంచారం చేస్తున్నాడు నీచస్థితిలో. ఈ యొక్క ధనస్సు రాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా ద్వితీయంలో రాహు, ద్వితీయ రాహు చూసినట్టయితే ధన నష్టము, కొంత డబ్బు వెచ్చించాల్సిన అవసరము, శస్త్రచికిత్స చేసుకునే అవకాశము, ధనమున్నా కూడా కొంత పిసినార్తనంగా ఉండడము, ఎక్కడైనా కూడా ద్వితీయ వివాహం చేసుకునేటువంటి ద్వితీయ వివాహం నిర్విఘ్నంగా సాగటము, అలానే తృతీయంలో శని యోగప్రదంగా ఉండడం, దీర్ఘకాలిక సమస్య నుంచి బాధపడే వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని సహకరించేవారు ఎక్కువగా ఉండడం, సలహాలు సూచనలు తీసుకోవటం, అలానే శుక్రుడుగా యోగప్రదంగా తృతీయంలో ఉన్నాడు. తోబుట్టువులలో కూడా లాభం చేకూరే అవకాశం ఉంది. చతుర్థమందు బుధుడు సంచారం చేస్తున్నాడు. చతుర్థమందు బుధుడు కాబట్టి విద్యార్థులు, అట్లాగే ప్రాథమిక విద్య కానీ విద్యార్థులు కానీ యోగప్రదంగా ఉంటుంది. అలానే పంచమంలో రవి సంచారం చేస్తున్నాడు.
రవి యొక్క సంచారం పంచమ క్షేత్రంలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో తేజోహీనత ఉంటుంది, కొంత అత్యుష్ణం కలిగి విపరీత వేడి రావటము, శరీరంలో బాధలు, వాతము లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఈ యొక్క షష్ఠస్థాన గురువు ఉండడం వల్ల విపరీతమైనటువంటి శరీర దారుఢ్యం పెరగటము, అలానే నూతన కార్యాలు చేపడితే అవి వెనక్కిపోవటము, ధార్మిక కార్యక్రమాలు చేద్దాం అనుకోవటం ముందుకు వెళ్ళటం మళ్ళీ వెనక్కి రావటం, అలానే గురువు షష్ఠస్థానంలో ఉండటం వల్ల కొంతవరకు అసిడిటీ లాంటివి రావటం, మోకాళ్ళు కానీ కాళ్ళకు కానీ కీళ్ళ వాపులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు కూడా మీకు సప్తమ స్థానంలో ఉండడం రక్తహీనత కానీ హృద్రోగం కానీ, అలానే ఏదైనా శ్వాసకు సంబంధించిన వ్యాధులు బాధపడుతున్న వారు తగిన సూచనలు తీసుకోవడం మంచిది. కుజుడు సప్తమ స్థానంలో ఉండడం మోసగించేటువంటి వారు ఎక్కువగా ఉండడం, కొంత ధనష్టం కలగడం, భాగస్వామి వ్యాపారంలో కూడా కొంత నష్టం కలగడం, అష్టమంలో కేతు ఉండడం, ఆకస్మిక ప్రయాణాలు చేయటం, కొంత రావటం ప్రయాణాలు చేయటం, అలా కార్యానుకూలం జరిగే అవకాశం, అలా తద్వారా కొంతవరకు ఇబ్బంది ఏవైతే ఉన్నాయో ఆ సమస్య నుంచి పరిష్కారము జరగటం జరుగుతుంది. ఈ విధంగా మకర రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క కేతు అష్టమ స్థానం సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అలానే నవగ్రహాల్లో వ్యతిరేకమైనటువంటి గ్రహంగా గోచరిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క కుజుడు. సప్తమంలో కూర్చున్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య కవచం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామికి తదేకంగా విభూతితో అభిషేకం చేయటం లేదా జపం చేసుకోవటం కానీ చేస్తే చాలా మంచిది. అతని క్షేత్ర దర్శనాలు చేసుకోవడం కూడా మంచి కలిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క మకర రాశి వారికి. కాబట్టి వీరికి 80% కొద్దిగా శని యోగప్రదంగా ఉన్నాడు. మిగతా గురువు కానీ రవి కానీ బుధుడు కానీ అలాగే రాహు కానీ కుజుడు కానీ వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే దాదాపు నవగ్రహాల్లో అత్యధికమైన గ్రహాలు ప్రత్యేక ఫలితాలు ఉన్నాయి. కాబట్టి నవగ్రహ ధ్యానం కానీ నవగ్రహ దానాలు కానీ అలానే నవగ్రహ ప్రదక్షిణం కానీ గురు చరిత్ర చేసుకోవటం కానీ శివారాధన చేసుకోవటం కానీ చేస్తే మంచి ఫలితాలు సాధిస్తారు మకర రాశి వారు ఈ యొక్క వైశాఖ మాసం మే నెలలో. శ్రీభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. మే మాసం వైశాఖ మాసంలో ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మాస ఫలితాల్లో. తులరాశికి ఈ యొక్క ఉగాది తర్వాత నుంచి రాహుకేతువులు కూడా 12 నుంచి ఏకాదశంలో కేతువు, అలానే పంచమంలో రాహువు, షష్టంలో శని శుక్రులు, సప్తమంలో బుధుడు, తదుపరి సప్తమ స్థానం నుంచి రవి బుధులు ఇద్దరు కూడా ఈ యొక్క బుధుడు మాత్రము సప్తమ స్థాన సంచారము, తదుపరి అష్టమ స్థాన సంచారం మే 23 నుంచి, రవి మాత్రం అష్టమ స్థాన సంచారము మే 14వ తారీఖు నుంచి, అలానే గురువు కూడా భాగ్యస్థాన సంచారం చేస్తున్నారు. ఈ విధంగా కుజుడు వచ్చేసి దశనక్షత్ర సంచారము ఈ విధంగా ఉండేటప్పటికీ తులారాశి వారికి ముఖ్యంగా చిత్తాక్షత్రం 3-4 పాదాలు, అలానే విశాఖ నక్షత్రం 1-3 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు వాళ్ళు ఈ యొక్క తులారాశి వారికి గ్రహస్థితి చూసాము. వాడి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే పంచమంలో రాహు ఉన్నాడు. రాజ్యపూజ్యత, రాజగౌరవము, సభా గౌరవాలు వచ్చే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని కొంత విమర్శించే అవకాశం ఉన్నా కూడా మీరు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విమర్శలకే మీరు మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. పంచమంలో రాహు ఉన్నాడు. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. సంతానం వల్ల కావచ్చు, మొండిగా వ్యవహరించడం, అలానే శని ఆ షష్ఠస్థానంలో శత్రు రుణ వివాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. రుణం అనేటువంటిది పెరిగే అవకాశం ఉంది. శత్రువు క్షయమయ్యే అవకాశం ఉంటుంది. అలానే శుక్రుడు కూడా 6లో ఉన్నాడు. నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది. అలానే ఈ యొక్క బుధుడు కూడా మీకు సప్తమస్థానం సంచారం చేస్తున్నాడు. షష్టం నుంచి, షష్టంలో ఉన్నంతకాలం మీ బుద్ధి కుశలత ద్వారా మీరు కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. తద్వారా మీకు విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలానే బుధుడు మీకు తర్వాత అష్టమస్థానం సంచారం చేస్తున్నాడు. అష్టమస్థానం సంచారం చేసేది చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎక్కువ మోతాదులో భోజనం కానీ ఏదైనా తీసుకోవటం జరుగుతుంది. తద్వారా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలానే గురువు మీకు భాగ్యస్థానం సంచారం చేస్తున్నారు. తదేకంగా పితృయజ్ఞాలు కానీ దేవయజ్ఞం కానీ యజ్ఞాది కర్తవులు కానీ వ్రతాధిక నియమాలు కానీ బాగా యోగించే అవకాశం ఉంటుంది. దైవానుగ్రహం బాగా ఉందని చెప్పచ్చు. గురువు యొక్క భాగ్యస్థానంలో సంచారం చేస్తూ శని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అలానే రావాల్సిన ధనము కానీ నష్టమైన ధనం కానీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.
అలానే ఈ యొక్క శని కూడా తృతీయ స్థానం ముందు సంచారం ఈ యొక్క దృష్టి పెట్టడం వల్ల రవి మీద కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, అపఖ్యాతి పాలయ్యే అవకాశం ఉంటుంది. తండ్రికి అనారోగ్యం కొంచెం సూచించుకునే అవకాశం, జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అలానే ఈ యొక్క గురువు కూడా వీరికి దశమస్థాన సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క కుజుడు దశమస్థాన సంచారం కాబట్టి వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగంలో కానీ కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎంత కూడా ఒత్తిడి తగిలినా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. నిజాన్ని మాట్లాడితే ఒప్పుకోరు, అబద్ధాన్ని ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది వృత్తిలో కూడా. కాబట్టి ఇలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సూచిస్తుంది. కుజుడు ఈ యొక్క దశమక్షేత్రంలో ఉండడం వల్ల, కేతు ఏకాదశిలో ఉండడం వల్ల ముఖ్యంగా పెద్దల నుంచి గౌరవ మర్యాదలు మన్ననలు పొందడం, అలానే మీ ఖ్యాతి కొన్ని విధాలుగా నేర్పరిగా కొంతమంది కీర్తించడం లాంటి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కేతు 11 ఉండటం వల్ల దీర్ఘమైన వ్యాధులు బాధలు నిలిగిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా తులారాశి వారికి యోగప్రదంగా ఉంది. ముఖ్యంగా బుధుడు ఎప్పుడైతే 23వ తారీఖు నుంచి అష్టమస్థానం సంచారం చేస్తాడో ఇంకా దివ్యంగా ఉంటుంది. అప్పటి కూడా ఒక మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. 50% బాగుంటుంది, మరో 50% బాగుండదు. ఈ విధంగా సింహరాశి వారికి, ఈ యొక్క తులారాశి వారికి ఈ విధంగా ఉందని ఈ యొక్క మాస ఫలితాలు. ఇంకా మరికొన్ని మంచి ఫలితాలు పొందడానికి సింహరాశి వారు గ్రామదేవతారాధన, చండీ సప్తతి పారాయణం, దుర్గాస్తుతి, అలానే విష్ణు సహస్రనామ పారాయణం, సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనము, సుబ్రహ్మణ్య ఆరాధన, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికై ఏదైనా కార్యక్రమం చేసుకోవటం, లేదా ప్రతి ఆదివారం రోజున దగ్గరలో ఉంటే గ్రామదేవత దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క తులారాశి వారికి.